నా చిన్నతనంలోనే ఈ పాడుపడ్డ ఇల్లు ఉంటాయి. మా అమ్మతో మజ్జిగ బాటిల్, ఒక చిన్న మజ్జిగ బాటిల్, వాటర్ బాటిల్ తీసుకొని నా బైబిల్ తీసుకొని గదుల్లోకి వెళ్ళేవాడిని. బైబిల్ ముందరేసుకొని చదువుతునేవాడిని. పొద్దున పోతే సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. నా సంఘానికి వెళ్ళి బోధించేవాడిని. ఎన్నేళ్ళ వయసు నుంచి తెలుసా? నా 18-19 ఏట వయసు నుంచి. మా సంఘంలో వాడికి చాలామంది చదువు రాదు. నేను చెప్పే చరిత్ర వాళ్ళకి అర్థం కాదు. ప్రభువా అని సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టేవాడిని. వ్యూస్ వచ్చేవి కాదు, ఓ 50, 100, 100. ప్రభు నేను వాక్యమే చెప్తున్నా, ఎవరిని విమర్శించట్లా. కానీ కాంట్రవర్సీ టాపిక్స్ అంటే చాలామంది చూస్తారు. కానీ నేను అలా చేయాలనుకోవట్లా, వాక్యమే చెప్పాలనుకుంటున్నా. కానీ ఏడ్చేవాడిని. నాకు చాలామంది సేవకులు ఫోన్ చేస్తారు, చరిత్రను చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశారని అడుగుతారు. నేను ఎక్కడ చేశాను తెలుసా? ఈ పాడుబడ్డ ఇళ్లలో. నిజం చెప్తున్నా, సీరియస్. ఈ పాడుబడ్డ ఇళ్లలో నా బైబిల్ పట్టుకొని ఒక బాటిల్లో వాటరు, ఒక బాటిల్లో మజ్జిగ పట్టుకెళ్ళి బైబిల్ చదువుకుని పొద్దున్న నుంచి రాత్రి ఏడ్చేవాడిని. నాతో పాటు చదివిన నా ఫ్రెండ్ ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు, రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, వేలు సంపాదిస్తున్నారు. నేనేమో ఇలా సేవకు వచ్చాను. ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉంటాయి. కనీసం నా తల్లిదండ్రులు నా డబ్బులతో బట్టలు కొని లేకపోయినా ఏడ్చిన రోజులు ఉంటాయి. కొన్నిసార్లు 4 గంటలు మాత్రం నిద్రపోయేవాడిని. పిల్లలకందరికీ ఎడిటింగ్, లైవ్ అన్నీ నేను నేర్పించా, గ్రాఫిక్ డిజైన్ చేశా. ఇంత కష్టపడుతున్న ప్రయాస లేదే. పోయిన నెల కిందట కూడా భయంకరంగా ఏడ్చి నా వల్ల కాదు, యూట్యూబ్ డిలీట్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్ డిలీట్ చేద్దాం, నా వల్ల కాదు బ్రో, ఏడ్చిన రోజులు. అలా అనుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు మెసేజ్ వచ్చింది. యూకేలో ఉన్న తల్లి ఫోన్ చేసి, అయ్యా మీ మెసేజ్ మేము వింటున్నాం. మళ్ళీ తర్వాత ఇజ్రాయెల్ దేశం నుంచి, దుబాయ్, కువైట్, ఇలా అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుంది తెలుసా? ఇంత చిన్న మందిరం ఈ కొండ కానుకొని, కానీ ఏదో దేవుని ప్రణాళిక ఉంది. దీన దాసుని అనేక ప్రాంతాల్లో దేవుడు నడిపిస్తున్నాడు.